వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. విజ్ఞాన భారతి హై స్కూల్ మరియు బ్లిస్ బ్లూమ్ హెర్బల్ వీరిద్దరి కొలాబరేషన్ తోటి పొంగల్ హాలిడేస్లో పిల్లల కోసమని ఒక చిన్న ప్రాజెక్ట్గా చేయించాలి అనే ఒక చిన్న ప్రయత్నం అయితే జరిగిందండి. ఆ ప్రయత్నంలో భాగంగా పిల్లలందరికీ కూడా ఇలా సోప్ బేసెస్ అన్నమాట, ఆల్రెడీ అన్నీ వేసి ప్రిపేర్ చేసిన సోప్ బేసెస్ కొన్ని, అలాగే ప్లెయిన్ సోప్ బేసెస్ అంటాం కదా, ట్రాన్స్పరెంట్ సోప్ బేసెస్ కొన్ని, అలా 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగిందనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు వాళ్ళ చేతులతో స్వయంగా వారి క్రియేటివిటీకి పొదును పెడుతూ వారి చిన్న చిన్న చేతులతోటి చక్కగా ఇంట్లోనే ఒక సోప్ని మేము తయారు చేయగలం, ఒకేషనల్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా ప్రతిదీ మేము తయారు చేయగలం అన్న కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి ఒక ప్రయత్నం అయితే చేశాం అన్నమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, బాగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. మేడం మేము చేస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. బిఫోర్ దట్ మనం ప్రయోగంగా కొంతమంది పిల్లలకైతే సోప్ బేసెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా రకాలుగా సోప్స్ని అయితే తయారు చేశారనమాట. ఆ వీడియోస్ని కూడా మన బ్లిస్ బ్లూమ్ హెర్బల్ ఛానల్లో అయితే మనము వేసామన్నమాట. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మిగతా పిల్లలు కూడా అందరూ అడగడం వల్ల ఈసారి ఈ పొంగల్ హాలిడేస్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం అయితే ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్వయంగా ఒక సోప్ని తయారు చేసుకొని దాన్ని వాళ్ళు వాడి మేము కూడా చేయగలం, మాకు కూడా చేతనవుతుందన్న కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలి. అలాగే న్యాచురల్గా అండి, కెమికల్ ఫ్రీగా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే అది వారి తల్లిదండ్రులకి వాళ్ళకి కూడా హ్యాపీయే కదండి. వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసినప్పుడైతే చాలా సంతోషం అనిపించింది. పడ్డ కష్టం అంతా కూడా వాళ్ళ నవ్వుల్లో మనం తీర్చేసుకోవచ్చేమో. ఇక్కడైతే ఈ చిన్న చిన్న పిల్లలండి మన ఇంట్లో దొరికే వస్తువులతోనే టర్మరిక్ తోటి సోప్ చేయొచ్చు, అలాగే నీమ్ ఉంటుంది కదండి, నీమ్ తోటి సోపు, తులసి, ఇలా మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఎసెన్షియల్ ఆయిల్స్, అలాగే మిగతావన్నీ కూడా న్యాచురల్ కలర్స్. ఇప్పుడు కాఫీ మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ దొరుకుతుంది, దాంతో చేయొచ్చు. ఆరెంజ్, మనకి ఆరెంజ్ని తీసుకొని దాన్ని తురిమి దానిలో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆరెంజ్ జస్ట్ సోప్ రెడీ అవుతుందండి. లెమన్ జస్ట్, ఆరెంజ్ జస్ట్. అలాగే ఇంకొక విషయం, మందార పూలు కూడా అందులో ఏహెచ్ఎస్ అండి, ఏహెచ్ఎస్ పుష్కలంగా దొరికేది, స్కిన్కి కావాల్సింది మందార పూలు అనమాట. అలాగే లావెండర్లో కొలాజిన్ అని ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్కిన్ని ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా మనకి నచ్చినవి. వీళ్ళకి ఏంటి అంటే చాలా విషయాల్ని ఈ సోప్ నేర్చుకునే క్రమంలోనే, తయారు చేసే క్రమంలోనే వాళ్ళు చాలా విషయాలను నేర్చుకోవడానికైతే ఒక అవకాశం అయితే దొరుకుతుందన్నమాట. ఇదే ప్రధాన ఉద్దేశం. పిల్లలందరూ కూడా హ్యాపీగా మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేయండి. అసలు అయితే ముందైతే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఒక అడుగు వేయడానికి అవకాశం అయితే దొరికితే నెక్స్ట్ మీరే రకరకాలుగా చేయగలుగుతారని మేమైతే బలంగా నమ్ముతున్నాము. హ్యాపీ సోపింగ్.